హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే రెసిపీ ఏంటంటే కరివేపాకు రైస్. ఇది అందరూ అవాయిడ్ చేస్తారు కర్రీస్లో, కానీ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇది డాక్టర్స్ కూడా ఎక్కువగా సజెస్ట్ చేస్తారు, కరివేపాకు ఐస్కి చాలా మంచిది కాబట్టి. సో ఎలా చేయాలో చూద్దామా ఇంకా. ఫస్ట్ ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 3 స్పూన్స్ కందిపప్పు, 3 స్పూన్స్ పచ్చిపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 10 to 11 పీసెస్ ఎండు కొబ్బరిని వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 7 or 8 రెడ్ చిల్లీస్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలి. నేను ఇది వాష్ చేసి డ్రై చేసి వేస్తున్నా. నెక్స్ట్ అన్నీ మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కంటెంట్ మొత్తం కూల్ అయ్యాక ఒక మిక్సర్ జార్లో తీసుకొని దానిలో అంతా కంటెంట్ మొత్తం వేసుకోవాలి. ఆ నెక్స్ట్ క్యాప్ పెట్టుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం స్మూత్గా పౌడర్ వచ్చేలాగా మిక్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే ఇంకా మెయిన్ ప్రాసెస్. సేమ్ కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అన్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిపప్పు, 2 స్పూన్స్ పల్లీస్ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ రెడ్ చిల్లీ, హాఫ్ స్పూన్ టర్మరిక్, కొంచెం కరివేపాకు, కొన్ని కాజూస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లో రైస్ని తీసుకొని అది కూడా వేసుకోవాలి. 4 స్పూన్స్ కరివేపాకు పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఇంకా ఉంటే అది ఇడ్లీ ఆర్ దోశలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. రైస్కి మొత్తం పడుతుంది సాల్ట్ అనేది. లాస్ట్లో 1 స్పూన్ లెమన్ వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి. అది వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే అండి, ఈజీగా కరివేపాకు రైస్ రెడీ. ఇలాగా రైస్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇస్తే బాగా తింటారు. మార్నింగ్ టిఫిన్కైనా ఆర్ ఆఫ్టర్నూన్ లంచ్కైనా కూడా ఇలా చేసుకొని మంచిగా తినేయచ్చు ఈజీగా హోమ్లో. ట్రై చేయండి గైస్, తప్పకుండా. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.